సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే భారతదేశ వ్యాప్తంగా మినీ అంగన్వాడీలని దశల వారీగా మెయిన్ అంగన్వాడీగా అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఆల్రెడీ తెలంగాణలో కూడా మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా మారాయి. ఇక ఏపీలో అయితే దాదాపు 6,800 పైగా మినీ అంగన్వాడీలు ఉంటే ప్రస్తుతం అయితే 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే ఇందులో మరి మిగతా 1,600లకు పైగా ఉన్నటువంటి మినీ అంగన్వాడీలు కూడా వెంటనే మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలి. తర్వాత అంగన్వాడీల కుదింపు చర్యను కూడా ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి కూడా మరి కనీస వేతనాలు 26,000 అమలు చేయాలి. అదేవిధంగా ఖాళీ ఆయా పోస్టులు టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. మినీ అంగన్వాడీల్లో అర్హతలు ఉన్నటువంటి ఆయాలందరూ కూడా మరి టీచర్గా ప్రమోట్ చేయాలి. దానికి సంబంధించి మరి గైడ్లైన్స్ మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలని చెప్పేసి మినీ అంగన్వాడీలో పనిచేస్తున్న వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి నిరుద్యోగ మహిళలందరూ కూడా మరి మినీ అంగన్వాడీలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా పోస్టులకు కానీ టీచర్ పోస్టులకు కానీ అప్లై చేసుకోవడానికి కూడా మరి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్పు చేశామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ కల్పించామని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీల్లో అర్హత గల ఆయాలందరికీ కూడా మరి అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఇవ్వాలి. ఇక ఏమైనా ఖాళీ పోస్ట్ ఉంటే వెంటనే నిరుద్యోగ మహిళలతో భర్తీ చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక బాల్య వివాహాల కోసం నిర్మూలన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ స్కూల్ సేవలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మరి ఇక్కడ పిల్లల పోషణ మెరుగుపడాలంటే మెను బిల్లు పెంచాలి. తర్వాత వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడాలంటే మెను బిల్లు భారీ ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ప్రీ స్కూల్ సేవలు బలోపేతం చేయాలంటే అంగన్వాడీ కేంద్రాలకి కావాల్సినటువంటి బెంచీలు, టేబుల్స్, కుర్చీలు ఇవన్నీ కూడా సప్లై చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇతర డిపార్ట్మెంట్ల పనులు అప్పచెప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కనీస వేతనాలు అమలు చేసి అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా ప్రీ స్కూల్ కూడా సక్సెస్ అవుతుంది. ఇక అందులో అంగన్వాడీ సిబ్బంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గ్రామాల్లో అంగన్వాడీ సేవలను మరింత విస్తరించాలని కూడా సూచించారు. ఇక అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించడంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లకు వేతనం పెంచి గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రకారం చూస్తే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పిచ్చిన మాదిరిగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలి. తర్వాత వారికి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా వర్తింపచేయాలని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు. ఈ 5,000 మినీ అంగన్వాడీలు మెయిన్గా మారుస్తున్నామని చెప్పారు. కానీ దీనికి సంబంధించి వారికి జీతాలు పెరిగినప్పుడు లెక్క ఇప్పుడు ఉన్నటువంటి ఆయాలందరికీ మినీ అంగన్వాడీల్లో పనిచేస్తున్న ఆయాలందరికీ కూడా టీచర్లుగా ప్రమోట్ చేసినప్పుడే లెక్క. కాబట్టి జీవోలు వెంటనే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరి ఈ మినీ అంగన్వాడీల మెయిన్ అంగన్వాడీలుగా మార్చే అంశంలో చాలా స్పీడప్ పెంచాలని చెప్పేసి కోరుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.